దళితుడిని హత్య చేసి ఏకంగా డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు అదే దళితులు బుద్ధి చెప్పారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అనంతబాబును తరిమి కొట్టారు. దళితుడిని హత్య చేసి అంబేద్కర్ విగ్రహానికి దండ ఎలా వేస్తావంటూ నిలదీశారు. అనంతబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దళిత యువకుడిని హత్య చేసి పైగా ఇంటికే శవాన్ని తీసుకువచ్చావు కదా స్థానికులు నిలదీశారు. అనంతబాబుకు అండగా నిలిచిన వైసీపీ నేతలను తరిమికొట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని అనంతబాబు ముట్టుకోవడంతో అపచారం జరిగిందని భావించిన దళితులు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మరోసారి మా గ్రామం వైపు వస్తే చెప్పులు దండ వేస్తామంటూ దళితులు హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, చెప్పండి, కాకినాడ జిల్లా ధర్మవరంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన శాఖ తగిలింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురైంది. తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ ని హత్య చేసి శవాన్ని ఇంటికే డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు తరఫున అన్నింటా తానే డబ్బులు పంచడం దగ్గర నుంచి రాజకీయం చేయడం దగ్గర నుంచి మొత్తం తనే చక్రం తిప్పుతున్నాడు. అందులో భాగంగా నిన్న రాత్రి ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరంలో దళితవాడలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అనంతబాబుపై దళితులందరూ తిరగబడ్డాడు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును వదలకూడదు, తన్నండి అని చెప్పు దళితులందరూ ఏకమై తిరగబడ్డారు. దాదాపు తన్నేంత పనిచేశారు. దీంతో అప్పటికప్పుడు చేరుకున్న అనంతబాబు, కారులో వచ్చిన అనంతబాబు బైక్ ఎక్కి పారిపోయిన పరిస్థితి నెలకొంది. తన గన్మెన్ కూడా అక్కడే వదిలి దళితులందరూ కూడా తిరగబడ్డంతో ఎక్కడ తంతోరని భయంతో గన్మెన్ వదిలేసి ద్విచక్ర వాహనంపై పారిపోయారు. ఓ రకంగా దళితులందరూ ఏకమై తనపై తిరగబడతారని ఏమాత్రం ఊహించని అనంతబాబు నిన్న రాత్రి ధర్మవరంలో దళితవాడలో అంబేద్కర్ విగ్రహానికి కారులో వచ్చి దర్జాగా పోలీస్ హారంతో వచ్చి మరి కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అయితే విషయం తెలుసుకున్న దళితులందరూ కూడా ఒక్కసారిపై అనంతబాబుపై తిరగబడ్డారు. దళితుని చంపిన వ్యక్తి దళిత ద్రోహి, దళితుల్ని చంపిన వ్యక్తికి మా గ్రామంలో చోటు లేదు, మా గ్రామంలోకి వస్తే తొంతం అంటని చెప్పి ఒక్కసారిగా వాళ్ళందరూ దళితులందరూ పోగయ్యి నినాదాలు చేశారు. మరి కొంతమంది దళితులైతే అక్కడ ఉన్న అనంతబాబుపైకి పైకి ఎగబడ్డారు. అయితే పని చేయడంతో తన గన్మెన్ అక్కడే వదిలేసి అనంతబాబు పరారయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే తన దగ్గర పనిచేసే దళిత డ్రైవర్ ని హత్య చేసి జైలుకి వెళ్లి వచ్చి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న అనంతబాబు యథేచ్ఛగా దళిత గ్రామాల్లో తిరుగుతుండడంపై దళితుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అందులో భాగంగా తాను ఎక్కడికి వెళ్ళినా అధికార పార్టీ నేత కావడంతో తాను ఎవరు ఏం చేయలేని ధీమాతో పోలీస్ సెక్యూరిటీతో ఎంతక్క దర్జాగా తిరుగుతున్నారు. అయితే అనూహ్య పరిణామం ప్రకారం నిన్న రాత్రి దళితులందరూ కూడా అనంతబాబుపై తిరగబడటంతో ఒక్కసారిగా దళితుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అనంతబాబు తోక ముడిచారని చెప్పొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే దళితుల్ని హత్య చేసిన వ్యక్తిగా జిల్లా వ్యాప్తంగా చీకొట్టించుకుంటున్న అనంతబాబు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికలు కూడా యథేచ్ఛగా నిర్వహిస్తుండటంతో దళిత గ్రామాలతో పాటు దళితులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులు చంపిన వ్యక్తి యథేచ్ఛగా అధికార పార్టీ నేత తరపున ఒక అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా అతను పక్కన పెట్టి పూర్తిగా తనే చక్రం తిప్పడంపై దళితులతోనూ మిగతా సామాజిక వర్గంలోనూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అందులో భాగంగా యథేచ్ఛగా
ముఖ్యంగా రాత్రిపూట అంబేద్కర్ విగ్రహానికి ప్రచారం వేయడంపై కూడా దళితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట వస్తే తమ అరాచకాలు డబ్బులు పంపిణీ ఎక్కడ బయటకు వస్తాయన్న భయంతో రాత్రి 10 దాటిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా పోలీసు సాయంతో వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేయడంపై తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. సాధారణంగా అనుమతి లేకుండా రాత్రి వేళ ఎన్నికలు కూడా ఉన్న సమయంలో ఏ విధంగా తిరుగుతారనే ప్రశ్న ఒక పక్క వ్యక్తం అవుతుంటే, మరో పక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత వెళ్లిపోయే ప్రయత్నంలో ఉండగా దళితులందరుగా ఒక్కసారిగా తిరగబడడంతో అనంతబాబు ఊహించిన పరిణామంతో పొంగుతున్నారు. తాను ఎంత చేసినా దళితులు తమపైపో ఉన్నారని, అధికార పార్టీ నేత కావడంతో తాను ఏం చేసినా చెల్లుతుందని ఇంతకాలం గుడ్డు ధీమాలున్న అనంతబాబుకి దళితులందరూ ఏకమై ఈ నిన్న రాత్రి ఒక రకంగా చుక్కలు చూపించారు, కొట్టేంత పని చేశారు. అనుకోని అనూహ్య పరిణామంతో గమ్మెన్ను వదిలి పారిపోయి ఒక రకంగా అక్కడి నుంచి తోటముడిపే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ విషయం జిల్లా వ్యాప్తంగా దావాలలో వ్యాపించి దళితులందరూ కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ అనంతబాబు పరిపించినా దాదాపు కొట్టేంత పని చేయడం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. కామిని, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.